ఇక్కడేదో మనం అపోజిషన్ పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేయొద్దండి. 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారీతనంగా అసెంబ్లీ ఎప్పుడూ ఉండాలనేది మనందరి ఆకాంక్షగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రభుత్వం చేసింది చెప్పాం, చేయబోయేది కూడా వివరించాం, పారదర్శకత పాటించడం కోసం ముందుకు పోతున్నాం. ఇది మాట్లాడే ముందు అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి. పదే పదే మనం గుర్తు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. 2014లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళడం, రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం, 5 సంవత్సరాలు ఆ రోజు కూడా అధ్యక్ష ఏదైతే ఈ సభ ఉందో 1 సంవత్సరం లోపల ఈ సభను కట్టాం. ఈ బిల్డింగ్లని కంప్లీట్ చేసి ఆ రోజు కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలు కాదు అధ్యక్ష. అయితే అనేక సందర్భాల్లో ఎక్కువండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది. ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష, నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. అయితే అధ్యక్ష ఈ 20 నెలలు మీరు చూశారు. అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వసారి ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000కు పెట్టారు. నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు.
11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, బాధ్యత 20 నెలలు, అనేక సవాళ్ళు, కష్టాలు, సమస్యలను అధిగమించి ట్రాక్లో పెట్టాం. నేనేదో అన్నీ సాధించేసామని చెప్పడం లేదు, కానీ ఆ రోజు ఒక మాట చెప్పాం, సూపర్ 6 ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ హిట్ చేశామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు 9,72,000 కోట్ల రూపాయల అప్పుల భారం. వ్యవస్థలు ఒకటి కాదు అధ్యక్ష, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి, విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు. 27,000 మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే వీళ్ళు దాన్ని మార్చేసి ఎక్కడికక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన దిశ వీళ్ళు ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. మేము అధికారంలోకి వస్తానే కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయిందంటే నేను డిప్యూటీ సీఎం గారు మేము వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి ఎక్స్టెన్షన్ తెచ్చాం. మొన్నే క్యాబినెట్లో ఒప్పుకున్నారు. మళ్ళీ 27,000 కోట్లకు ఒప్పుకున్నారు అధ్యక్ష. ఈ 27,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలని మేము వర్కౌట్ చేస్తున్నాం. నేను రియలీ అప్రిషియేట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వచ్చారు, సుదీర్ఘంగా చర్చ చేశారు. వారు ఏంటంటే, నేను ఒక మాట చెప్పాను, అష్యూర్డ్ వాటర్ ఇద్దామంటే వారు ఒకటి నా దృష్టి తీసుకొచ్చారు.